హలో అండి. వెల్కమ్ టు గోదావరి రెసిపీస్. ఈరోజు మన గోదావరి రెసిపీస్‌లో గోరు చిక్కుడుగాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. గోరు చిక్కుడుగాయలు లేతగా ఉన్నవి తీసుకోవాలండి. తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్, 1 ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలైతే రుచి బావుంటుంది. కట్ చేసుకుని వాటర్‌లో వేసుకుని కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలండి. 10 నిమిషాలు ఉడకబెట్టాలి. 2 స్పూన్లు పెసరపప్పు నానబెట్టుకోవాలండి. 10 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. గోరుచిక్కుడుగాయలు ఉడికేలోపు పెసరపప్పు నానిపోతుంది. గోరుచిక్కుడుగాయల్లో ఉన్న వాటర్ అంతా వార్చేసి పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పు, ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి. తాలింపుకి జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి తీసుకున్నాను. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకోవాలండి. మనం ముందుగా తీసి పెట్టుకున్న తాలింపు వేసుకుని దోరగా వేగనివ్వాలి. తాలింపు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసేయాలండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పెసరపప్పు వేయాలి. గోరుచిక్కుడుకాయ ఫ్రైకి పెసరపప్పు బావుంటుందండి చాలా. పెసరపప్పు వేసి కలుపుకోవాలి. కలుపుకుని కొద్దిగా పసుపు వేయాలండి. కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ కారం, వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి సిమ్‌లో పెట్టి. సిమ్‌లో పెట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు కూడా అందులో వేసేయాలి. వేసి కలుపుకోవాలండి. అన్నీ కలిసేంత వరకు కలుపుకొని మళ్ళా మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచి మళ్ళా మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. చాలా త్వరగానే అయిపోతుంది. పెసరపప్పు మగ్గితే సరిపోతుందండి. పెసరపప్పు మగ్గేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. టేస్ట్ చాలా బావుంటుందండి. నేను ఇందులో కొంచెం కొబ్బరి వేస్తున్నాను. దించే ముందు ఒక గుప్పెడు కొబ్బరి వేస్తే బావుంటుంది. లేదు ఇలా అయినా చాలా బావుంటుందండి. నా దగ్గర కొబ్బరి అవైలబుల్‌గా ఉందని కొబ్బరి వేసుకుంటున్నాను.
కొబ్బరి వేసిన తర్వాత మొత్తం కలిసే వరకు ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు పొయ్యి మీద. మొత్తం కలిసే వరకు ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడుగాయ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.